బ్రేకింగ్ న్యూస్ మీడియా ప్రతినిధులతో కవిత మళ్ళీ చిట్చాట్ చేశారు. లెటర్ రాయటంలో తప్పేం లేదన్నారు. తాను కేసీఆర్ ని కలవాలని చెప్పాలని ప్రయత్నం చేశానన్నారు. కానీ కలవలేకపోయానన్నారు కవిత. లెటర్ బయటకు తెచ్చిన వారిని పట్టుకోవాలన్నారు. తనకు ప్రత్యేక ఎజెండా లేదన్నారు కవిత. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీస్ ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్పందించలేదన్నారు. లేఖలో ప్రస్తావించిన అంశాలు ప్రజలు అనుకునేది కాదన్నారు కవిత. కవిత మళ్ళీ మీడియా ప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, నేను ఏదైతే లెటర్ రాశానో అదంతా ప్రజలు అనుకునేదే, ప్రజలు మనసులో ఏముందో అదే నేను రాశాను అనే విధంగా ఆవిడ మళ్ళీ మీడియాతో మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా లెటర్ గురించి మళ్ళీ ప్రస్తావించారు. అందులో నేను మా నాన్నని కలవాలని చెప్పాను, కలవలేకపోయాను అంటున్నారు. కాళేశ్వరం కమిషన్ కి నోటీసులు ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని మళ్ళీ కవిత అదే టాపిక్ ని తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. చూస్తున్నాం మనం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి? ఇవి కాకుండా ఇంకా ఏదైనా విషయాల గురించి మాట్లాడడం జరిగిందా కవిత? ఎస్ రత్న, అయితే మంచిర్యాల జిల్లాలో పర్యటనలో భాగంగా ఈరోజు ఎమ్మెల్సీ కవిత అయితే మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. సీనియర్ జర్నలిస్టు మునీర్ కుటుంబాన్ని కూడా పరామర్శించనున్నారు. అలాగే జాగృతికి సంబంధించి జాగృతి జిల్లా నాయకుల పెళ్లికి కూడా హాజరైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ పర్యటనలో భాగంగా ఆఫ్ ద రికార్డ్ జర్నలిస్టులతో, మీడియా మిత్రులతో కూడా ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ చేసినటువంటి సందర్భం కూడా నెలకొంది. ఈ యొక్క సందర్భంలోనే, ఈ నేపథ్యంలోనే కూడా తను రాసినటువంటి లెటర్ ఏ విధంగా అయితే బయటకు వచ్చిందో వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి. అలాగే ప్రజల మనసుల్లో ఏదైతే ఉందో అదే నేను లెటర్ రూపేణ బయటికి తీసుకువచ్చాను తప్ప నేను సొంతంగా ఏది అనుకోలేదు. అయినా లెటర్ రాయడం అనేది తప్పేమీ కాదు అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పెద్ద అంటే తన తండ్రి కేసీఆర్ని, మాజీ ముఖ్యమంత్రిని ఎవరు ఏమన్నా కూడా నేను ఊరుకునేది లేదు అంటూ కూడా ఆవిడ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో సొంత పార్టీలోనే ఆవిడకి కొంత అవమానం జరిగినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఎన్నో ఆవేదనలన్నీ కూడా దాటి నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను, అందుకే ఈ యొక్క లెటర్ను కూడా రాశాను, ఈ యొక్క లేఖను కూడా రాశాను అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే భాగ్యరెడ్డి, అలాగే పివి నరసింహారావుకు సంబంధించినటువంటి వారిద్దరి వర్ధంతులను కూడా జాగృతి ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. అప్పట్లో తెలంగాణ బొగ్గుగని సంఘం కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించింది అంటూ కూడా చెప్పుకొచ్చింది. అలాగే జాగృతి ఏర్పాటు చేసిన తర్వాత ఆవిడ ఈ బొగ్గు గనులకు సంబంధించి వారసత్వ ఉద్యోగాలకు కూడా అటు తన తండ్రి కేసీఆర్ వల్లనే వాళ్ళకు ఆ ఉద్యోగాలు కూడా వచ్చాయి, అటు బొగ్గు గనులు కూడా సింగరేణి కార్మికులు కొంత అభివృద్ధి కూడా చెందారంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలన్నీ కూడా ప్రజల మనసుల్లో వాళ్ళు అనుకున్నటువంటి అంశాలే ఉన్నాయి తప్ప నేనేది కావాలని రాయలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నోటీసులు జారీ చేయడం పట్ల, కేసీఆర్కు నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరూ కూడా స్పందించకపోవడం పైన కూడా కొంత ఘాటు విమర్శలు చేసినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమైనటువంటి నేతలు ఎవరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో ఎవరు స్పందించలేదు. సో ఇదిలా ఉంటే ఎప్పుడైతే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారు అంటూ వార్తలు వచ్చాయో ఆ వార్తను కూడా నేను ఖండిస్తున్నానంటూ కూడా చెప్పుకొచ్చారు. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయాలని చూశారంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. ఇక నాకు ఎలాంటి సొంత ఎజెండా లేదు అంటూ కూడా కవిత చెప్పుకొచ్చారు. నేను ఎలాంటి సొంత పార్టీని కూడా పెట్టట్లేదు అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే లెటర్ రాయడంలో నా తప్పేం లేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక తన తండ్రిని కలవాలనుకున్నా కూడా కలవలేకపోయానంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవకాశం వచ్చింది కానీ నేను నా తండ్రిని కలవలేకపోయానంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న, విజయ్, మీరు చెప్పినట్లుగానే తండ్రిని కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోయాను అని చెప్పి కూడా కవిత అంటున్నారు. అంటే లెటర్ రాయకముందా, లెటర్ రాసిన తర్వాత? ఈవెన్ లెటర్ రాసిన తర్వాత కూడా కవిత కేసీఆర్ గారిని కలవాలని చూసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. కానీ తనకు సమయం కుదరట్లేదు, నేను కలవలేకపోతున్నానంటూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అటు హరీష్ రావు కూడా కేసీఆర్తో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా భేటీ అయ్యారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవకతవకల గురించి ప్రభుత్వం అధికారులు, అటు సిట్ అధికారులు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దానిపైన మాట్లాడడానికి అటు కేసీఆర్ కూడా కాస్త బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి
ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు మంచిర్యాల జిల్లాలో పర్యటనలో భాగంగా కవితకు సంబంధించి ఈరోజు ఈ పర్యటన అయితే జరుగుతూ ఉంది కాబట్టి తెలంగాణ జాగృతి అలాగే సింగరేణి జాగృతి నేతలు తప్ప ఒక్క బీఆర్ఎస్ నేత కూడా ఈ యొక్క పర్యటనలో అయితే కవితతో పాలు పంచుకోవట్లేదు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేవలం సింగరేణి జాగృతి నాయకులు, ఈ మంచిర్యాల జిల్లా నాయకులు, అలాగే తెలంగాణ బీఆర్ఎస్ జిల్లా నాయకులుగా ఎవరైతే బీఆర్ఎస్ ఏదైతే జాగృతి ఉందో జాగృతి నాయకులు తప్ప బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, ఇతర నాయకులు కానీ ఎవరు కూడా ఈ యొక్క పర్యటనలో పాలు పంచుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా గులాబీ జెండా కూడా ఎక్కడ ఈ పర్యటనలో భాగంగా అయితే కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కేవలం ఆ జాగృతి జెండాలు, అలాగే ఈ సింగరేణి జాగృతికి సంబంధించి సింగరేణి కార్మిక విభాగం ఏదైతే ఉందో, సింగరేణి జాగృతి కార్మిక విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జెండాలు మాత్రమే కనిపిస్తున్నాయి. రత్నం రైట్ విజయ్, ఇక మంచిర్యాలలో పర్యటించడం కానీ, అక్కడ ఉన్న వారిని కలవడం కానీ, అందులో భాగంగా కవిత మాట్లాడటం ఇదంతా పక్కన పెడితే మెయిన్ మళ్ళీ అదే లెటర్ గురించి ఒక ఇష్యూ నడుస్తుంది. అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి కవిత పార్టీ పెడుతుంది అంటున్నారు. మళ్ళీ రెండోసారి కవిత అదే టాపిక్ని ఇప్పుడు చిట్ చాట్లో మాట్లాడడం కూడా చూస్తున్నాం. తండ్రిని కలవాలన్నా కలవలేకపోయాను అని అంటే కేసీఆర్ని కలవకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా? కవితకి కేసీఆర్కి మధ్యలో ఉండి అసలు ఎందుకు కవిత తండ్రిని కలవలేకపోయారు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న క్వశ్చన్ అనుకోవచ్చు. దానికి సంబంధించి ఎస్ రత్న, మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం లెటర్ రాసిన తర్వాత నుంచి, ఆ లెటర్ బయటికి వచ్చిన తర్వాత నుంచి చూసుకున్నట్లయితే కవిత లెటర్ రాసిన తర్వాత మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కొంతమంది దయ్యాలు చేరి ఆయనను బద్నాం చేస్తున్నారంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత లెటర్ రాసిన తర్వాత ఎవ్వరు కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కానీ, అలా ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా కవితతో మాట్లాడడానికి కొంత సుముఖత చూపించినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. అటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జు మోహన్ రావు, అలాగే ఒక రాజ్యసభ ఎంపీ మాత్రమే కవితతో కొంత మంతనాలు జరిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో నిన్న ఎమ్మెల్సీ వినోద్ కుమార్ గారు కూడా మాట్లాడడానికి అంటే వ్యక్తిగతంగానే మాట్లాడారు తప్ప అటు పార్టీ క్యాడర్ నుంచి కానీ, పార్టీ నుంచి కానీ ఎవరు కూడా కలవనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు కవితని కావాలని దూరం పెడుతున్నారా, లేక కవితే దూరంగా ఉంటుందా అన్నటువంటి అంశం అయితే కొంత సందిగ్ధత పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కొత్త పార్టీ పెడుతుంది, వచ్చే ఈ కొద్ది రోజుల్లోనే జూన్లోనే ఈ పార్టీని కూడా బయటకు తీసుకొస్తుంది, అనౌన్స్ చేస్తుంది అంటూ కూడా కొంత రాజకీయ వర్గాలు అయితే చర్చ నడుస్తోంది. కానీ కవిత మాత్రం నేను ఏది పార్టీ పెట్టట్లేదు, నాకు ఎలాంటి సొంత ఎజెండా లేదు, కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే నేను పనిచేస్తాను తప్ప నాకు నాయకులు అంటూ, నాకు బాసులు అంటూ ఎవరు గులాబీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో లేరు అంటూ కూడా కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్నం రైట్, థ్యాంక్ యూ విజయ్. కమలం